ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింపాల్స్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అన్నాడు దేవుని బిడ్డలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పరదేశివి ఈ లోకానికి, ఒక యాత్రికుడవు, నేను ఒక యాత్రికుడను. ఈ యాత్ర ముగిశాక ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇది మనం చూస్తున్నాం. నీ ముందు గతించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే మట్లోకే కప్పెట్టబడుతున్నారు. మరి వాక్యం ప్రకారంగా జరుగుతున్నప్పుడు ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలా వెళ్ళదా? వెళ్ళాలి. వెళ్ళాక తీర్పులోనికి ప్రవేశించి అక్కడ నీ ఫలాలు నీ దేవునికి ఇస్తే ఆయన చేర్చుకొని నీకు ఏర్పాటు చేసినటువంటి నివాస స్థలాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు కారు ద్రాక్షలు మోసుకుని వెళ్తే నీ చెడు బుద్ధులతో, నీ పాపిష్టి జీవితంతో, నీ అక్రమ జీవితాన్ని మోసుకొని వెళ్తే ఆయన చేర్చుకోడు, త్రోసివేస్తాడు. ఇప్పుడు ప్రవక్తల్ని పంపాడు, నీ దగ్గర శ్రేష్టమైన ఫలాలు తిందాం, భుజిద్దామని పంపాడు. ఆ ప్రవక్తలను కూడా నిర్లక్ష్యం చేసి నువ్వు కారు ద్రాక్ష కాస్తున్నావు. అవును దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే అక్కడ కనబడతా చూడండి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీచు వచ్చిన వారే, నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని అంటున్నాడండి. పెందలకడే పంపిస్తున్నాడట ప్రవక్తలైన సేవకుల్ని. ఇప్పుడు కూడా మీకు చాలామంది సేవకులు వేకుజాము నుంచే వాక్యాలు పంపిస్తున్నారు, వేకుజాము నుంచే వాక్య సందేశాలు అందిస్తున్నారు. చాలామంది భయభక్తులు కలగనుక వారు ఆ వేకుజాముని లేచి ఆ భక్తుల నోటంట పలికిన పవిత్రమైన మాటల కొరకు ఎదురు చూస్తూ నూతన జీవితానికి ఆశపడుతున్నారు. చాలామంది ఆ వాక్యాలకు నిర్లక్ష్యం చేస్తున్నారు. పెద్దల కడని పంపినటువంటి దేవుని ప్రేమ నీకు క్షేమాన్ని ఇవ్వాలని, నీకు మేలు చేయాలని, మంచి చేయాలని సదుద్దేశంతో దేవుడు పంపించినటువంటి
నిండు ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని పిల్లలారా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు కదా, అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 52వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైరి అంటాడండి. స్టీఫెన్ గారి యొక్క ప్రసంగం, సంఘ పెద్ద గారు వాళ్ళందరికీ బోధ చేస్తున్నాడు. సంఘ పెద్ద గారు ఈ రోజున బోధ చేయాలంటే పాస్టర్లే అయిపోతున్నారు. బోధ చేసిన సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటున్నారు. పాస్టర్లుగా చెప్పుకునేవారు ఎక్కువైపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పాస్టర్గా ఉండు, సంఘ పెద్దగా ఉండు, ఏమైనా చెయ్యి, బోధకుడుగా ఉండొద్దు అంటుంది వాక్యం. బోధకుడుగా ఉంటే మరి ఎంత కఠినమైన తీర్పు అని యాకోబు భక్తుడు సెలవిస్తున్నాడు. నేను ఇంచుమించు ఈ మాట ప్రతిసారి గుర్తు చేసుకుంటాను, గుర్తు చేస్తూ ఉంటాను దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి, నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరము స్వాధీన మందుంచుకొన శక్తి గలవాడగును అంట. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడేనంట దేవునికి ఇష్టమైన వాడు. బోధ మాట ఇవ్వడం ఎదుటివానికి, అమ్మా ఇది మంచిది అని చెప్పడం. మేమంట బోధిస్తున్నాం కానీ ఆచరించట్లేదట. అనేకులు బోధకులు, మీకు చెప్పాను గతంలో, బోధకులు సేవకులు అనే వాక్య సందేశంలో చెప్పాను మీకు. చాలామంది బోధకులు తోటి బోధకులను చూసి కుళ్ళిపోతుంటారట. బాగా వాక్యం చెప్తున్న వాళ్ళు చూస్తే అసూయ వచ్చేస్తుంటుందట. వీడు నాకంటే బాగా చెప్తున్న సంఘస్థులు వీడిని ఆకర్షించుకుంటారని కుళ్ళు పెట్టేసుకుంటూ ఉంటాడంట. సరైన బోధకుడు వాళ్ళకి, నా సంఘానికి ఒక మంచి ఆశీర్వాదకరమైన బోధ అందించావా అయ్యా, నీకు వందనాలు అని అతనితో స్నేహం చేయడానికి ఇష్టపడతావు. నువ్వు చేయలేని పని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్లకు నీ ప్రేమను కనపరచాలా. నీ అసూయ సైతానిది. బతుకులకు ఆ సైతాన్ లోపల ఉండకూడదు. బతుకుల్లో యేసు ప్రభువే ఉండాలా. ప్రేమ, ప్రభు అంటేనే ప్రేమ, ప్రభు అంటేనే క్షమ, ప్రభు అంటే పశ్చాత్తాపం. చెప్పాలంటే రోగికి వైద్యం, పాప రోగికి యేసు రక్తమే సరైన వైద్యం. అవునా కాదా దేవుని బిడ్డలారా? యేసు రక్తం నీకు ఇప్పుడు ఎలా దొరుకుతుంది? ఆనాడంటే శిలువలో కార్చాడు ఆయన, అప్పుడు దొరికింది. మరి నీకు ఇప్పుడు ఎలా దొరుకుతుంది అంటే దేవుని నోట ఉండవచ్చు ప్రతి మాట యేసు రక్తమే. అయినా ఆత్మస్వరూపి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన చిందించిన రక్తం వాక్యం ద్వారా నీ మీదకి వస్తుంది. ఇది నీకు ఇచ్చేసి వస్తుంది. ఆయన యేసు రక్తం ప్రతి పాపంలోనే మనల్ని పవిత్రపరచునన్న మాటకు అర్థం ఏంటంటే, యేసు రక్తం ఇప్పుడు నీకు వాక్యం ద్వారా వస్తుంది దేవుని బిడ్డలారా. యేసు రక్తం అంటే మట్టి దేహం నుంచి వచ్చే రక్తం కాదు, అది మహిమ దేహం నుంచి వచ్చే రక్తం. యేసు మాటలే ఆహారం అంట. సైతాన్తో చెప్పాడు ప్రభు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుననే ఆ గద్దింపు సైతానికి ఇచ్చాడు. కారణం ఏంటంటే ఇది నీకు నాకు బుద్ధి రావడానికి. మనం ఈ లోక సంబంధించిన తిండి కోసం మనం తహతహలాడి ఇన్ని కల్తీలు చేసుకుని బతికేస్తున్నాం. ధనాపేక్ష, డబ్బు వ్యామోహంతో ఎన్ని రకాల పాపాలు, ఎన్ని రకాల పబ్బులు, క్లబ్బులు, వ్యభిచార గృహాలు, మద్యపాన షాపులు ఎన్ని తయారవుతున్నాయో, ఇవన్నీ మనిషిని నరకాన్ని తీసుకుని వెళ్ళేవే కాదా మీకు తెలియాలి. యేసు నమ్ముకున్న వాళ్ళకి, లోకస్తులకి ఏదైనా పర్వాలేదు. మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడూను, మురికి వస్త్రం మీద ఎంత మురికి పడినా పర్వాలేదట, తెల్లని వస్త్రం మీద చిన్న మచ్చ పడినా అసహ్యంగా కనపడుతుంది. ఈ క్రియలు, ఈ పాపిష్టి బ్రతుకులు యేసుప్రభు బిడ్డలు కాదు.
యేసును నమ్ముకున్న వాళ్ళకి కాదు, యేసును అమ్ముకునే వారికి, యేసును కలిగి ఉండి యేసును బిజినెస్ చేసే యూదా ఇస్కరియోతు లాంటి వారికి, యేసుతో ఉండి యేసును అమ్ముకునే వారికి ధనాపేక్ష వల్ల జరిగే పనులు ఇవి. నా ప్రియుడా, ఈ రోజున వాక్యం వినండి. ఇక్కడ అంటాడు కదా, మరలా అతడు మునిపటి అంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేశారు. 37వ వచనం, మత్తయి 21:37. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. బ్రిలరా, వారసున్నట చంపేస్తే ఈ ఆస్తి నాది అనుకొని తప్పుడు జ్ఞానం సైతాన్ వాళ్ళ బోధించింది. తప్పుడు జ్ఞానం సైతాన్ వాళ్ళ బోధించింది. ఇప్పుడు ఆ తప్పుడు జ్ఞానంతో వారసును చంపి వెలుపట పడవేసానని ఉందండి అక్కడ. చూడండి, ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. మళ్ళీ ద్రాక్ష తోటలో చంపలేదట, వెలుపట పడవేసి చంపిరి. అంటే వీళ్ళ తెలివితేటలు చూడండి ఎంత తెలివో. యజమాని బతికే ఉన్నాడండి, వీళ్ళు ఏమైనా చేయగలిగిన సమర్థుడు యజమాని. యజమానిలాగా తన వారసుడు కూడా చేయగలడు. వీళ్ళ కొరతే దెబ్బలు తిని పడిపోవడానికి రాలేదు ఆయన, ఈయన చేయగలడు. మాదిరి చూపడానికి తగ్గింపు ఇలాగుంటుందని చెప్పడానికి. మనిషి ఎంతవరకు నీ కండబలంతో, నీ గుండె బలంతో, నీ బలగంతో, నీ ధనంతో, నీ ఆస్తిపాస్తులతో, నీ పేరు ప్రతిష్టలతో, నీ పదవులతో, నీకున్న సమస్త సంపదతో విర్రవీగుతున్నావా? ఇవంతా కూడా విడిచిపెట్టే రోజు ఒకటి ఉందని గుర్తు చేయడానికి ఆ తండ్రి తన ప్రియ కుమారుని పంపించాడు. వీడికి అర్థమవడానికి, ఆ యజమానికి ఉన్నటువంటి గౌరవం తన బిడ్డకి ఇస్తారని, ఆ యజమానికి ఉన్నటువంటి మర్యాద తన బిడ్డకి ఇస్తారని ఆశించాడు తండ్రి. ఆశించి తన ప్రియ కుమారుని పంపినట్లుగా ఉంది వాక్యంలో. దేవుని బిడ్డలారా, వీళ్ళేం చేశారు? ఈ వారసుని చంపేస్తే ఈ ఆస్తి నాది అనుకొని విర్రవీగారు. ద్రాక్ష తోట అవతల అంటే పరిశుద్ధతకు బయట, లోకంలో ద్రాక్ష తోట అంతా కూడా దేవునిది. ఆ మొక్కలు వేసింది దేవుడు, దానికి కంచె వేసింది దేవుడు, దానికి గోపురం కట్టించి కాపుదలు ఇచ్చింది దేవుడు, ఫలాల కోసం ద్రాక్షల తోటి తెలిపించింది యజమాని. ఎందుకు చేశాడు అంటే ఈ బిడ్డలో ఆ యజమాని మీద ఉన్న గౌరవాన్ని బట్టి అన్నీ చేశాడు. యజమాని లేనప్పుడు మీకు అర్థం ఉంటుంది. గోధుమలు గురుగులు ఉపమానం, ఆ ఉపమానంలో యజమాని శ్రేష్టమైన గోధుమలు చల్లాడట. పంట సమయంలో గోధుమలతో పాటు గురుగులు మొలకెత్తాయట. ఇదిగో పనివారు వచ్చి చెప్తున్నాడు యజమానితో, అయ్యా ఆ గోధుమలు ఉండులాగున గురుగులు ఆ మొక్కలో తీసి పారవేయమా అని అడుగుతుంటే యజమాని చెప్తున్నాడు, పెరగనివ్వండి, కోతకాలం ఉంది, ఆ రోజున రెండింటిని వేరు చేసి గురుగుల్ని అగ్నిలో పారవేస్తాం, గోధుమలు మాత్రమే తీసుకుంటామని మర్మాన్ని ఆ రోజున పనివారితో యజమాని చెప్పిన సంగతి నీవు గుర్తుంచుకోవాలా. అదే పరిస్థితి నీకు కలుగుతుంది. దేవుడు నీ అక్రమాలు చూస్తున్నాడు, నీ అన్యాయాలు చూస్తున్నాడు, నీ అబద్ధాలు, నీ మోసాలు, నీ కాముకత్వం, నీ మత్స్య వ్యామోహం, నువ్వు చేసే
సమస్త కుళ్ళును చూస్తున్నాడు ఆయన. నిన్ను పరీక్షగా చూస్తున్నాడు నీ ప్రభువు. ఓ విశ్వాసి, నీకు అర్థమవుతుందో లేదో, కోతకాలం వరకు ఓపు పడుతున్నాడు ఆయన. కోతకాలమున నీ రంగు బయటకు వస్తుంది దేవుని బిడ్డలారా. అప్పటి వరకు తినము తాగము సుఖించమన్న ఆ ధనవంతుని ఆ బుద్ధులు నీకు రావచ్చు, ఆ బుద్ధులు నీకు రావచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో యవనస్తుల గురించినటువంటి వాక్యం ఉంది. ప్రసంగి 11:9 వచనాన్ని మనం చూస్తున్నాం. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునాను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునాను, ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఫైనల్ హెచ్చరికను గుర్తురాట్లేదు, ఫస్ట్ మాటలు మాత్రం నీకు వినబడుతున్నాయి. నీ యవ్వనమందు సంతోషపడము అంటే ఈ యవ్వన కాలంలో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తాం నాన్న? ఈ వయసులో మేము ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తామమ్మా అని తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. ఇది నీకు గుర్తుకొస్తుంది, ఇది నీకు జ్ఞాపకం ఉంటుంది. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము అంటున్నాడు. నీ కోరిక చెప్పునాను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పినాను, ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఇది నీ గుర్తుకు రాదు, అన్నీ గుర్తుకొస్తాయి. ఈ లోకంలో నువ్వు ఎంజాయ్ చేసేటప్పుడు బైబిలే చెప్పింది కదా, ఆఖరి చెప్పిన మాట మాత్రం బైబిలే చెప్పింది. అది నీకు గుర్తుకొస్తే నీ ముందు దానికి కళ్ళం వేస్తావు, నీ ముందర కాళ్ళకు బంధాన్ని వేస్తావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ప్రియకుమారుని వెలిపట పడవేసి చంపిరి అని ఉందండి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయునా నేను? చూడండి దేవుని బిడ్డలారా, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చినని ఆయనతో చెప్పిరి. వాస్తవం చెప్పారు వాళ్ళు. ఏ యజమాని కూడా తేడా చేస్తే తేట తీస్తాడు. చెప్పినట్టుగా వినకపోతే తనకున్న అధికారాన్ని ఉపయోగిస్తాడు, తనకున్న పలుకుబడి ఉపయోగిస్తాడు. అంత చేతకాని వాడు గుత్తానికి ఇవ్వడు. అంత చేతకాని వాడైతే అతడే దగ్గరుండి చేసుకుంటాడు, అంతా పంట పండించుకుంటాడు, ఇంకొకరికి ఇవ్వడు. వసూలు చేసుకోవడం చేతకాని వాడైతే. అన్నీ ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు దేవుని బిడ్డలారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యజమాని తన కొడుకును చంపినందుకు సంతోషపడతాడా? బి కేర్ఫుల్. ఈ రోజున యేసును సిలువ వేసిన వారందరూనంట, యేసును సిలువ వేసిన వారందరూను యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన వాళ్ళంట దేవుని బిడ్డలారా. తండోపతండాలుగా వచ్చి బాప్తిస్మం ఇస్తుంటే, తీసుకుంటానికి వస్తుంటే యోహాను గారు అన్నమాట గుర్తు చేసుకోండి. సర్పసంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్న మాట ఆయన చెప్పాడు. ప్లస్ మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించండి అని అదే మాట చెప్పాడు. ఫలం దేవునికి బలం, ఫలం దేవునికి ఇష్టం. నేను వచ్చి ఆత్మ ఫలాన్ని అడుగుతున్నాడు ఆయన, ఆత్మ ఫలాన్ని అడుగుతున్నాడు. అది ఆత్మఫలం గలతీలో మనకి కనబడుతుంది. ఫస్ట్ ఫలంలో ఫస్ట్ తన అంటారు. అది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ ఆశిస్తున్నాడు దేవుడు నీ నుంచి.
ఈ ఫలం ఆయనకి కావాలా? ఇవన్నీ కలిపింది ఫలం. ఇందులో నీకు ప్రేమ ఉండి సమాధానం లేకపోతే, నీకు సంతోషం ఉండి దీర్ఘశాంతం లేకపోతే, నీకు దయాలత్వం ఉండి మంచితనం లేకపోతే, నీ పొలంలో సగం కుళ్ళిపోయినట్లు లెక్క. అవునండి, పాత రోజుల్లో శ్రేష్టమైన రోజులు. ఆ రోజుల్లో మామిడికాయలు కుళ్ళిపోయిన భాగాలంతా కట్ చేసేసి రోడ్డు మీద పెట్టి అమ్మేసేవారు. మా చిన్నతనంలో కుళ్ళిపోయినేమో తీసేసి కుళ్ళిపోయిన భాగం చాకుతో కోసేసి శ్రేష్టమైన భాగాన్ని అమ్మకానికి పెడితే పిల్లలు కొనుక్కొని తిని తక్కువ రేటు కదా అని కొనుక్కొని తినేసేవారు. అప్పుడు రోగాలు ఉండే రోజులు కాదు, శ్రేష్టమైన రోజులు. బత్తాకాయ తొనలు కొన్ని కుళ్ళిపోయిన తొనలు తీసి బాగున్న తొనలు తినేవారు. ఇప్పుడు ఎరువుల పంటలు, ఇప్పుడు కల్తీ పంటలు. అందుకు కొంచెం కుళ్ళినా పడేస్తున్నాం, ఎక్కడ కొంచెం కుళ్ళినా పడేస్తున్నాం. పండు పాత రోజుల్లాగా తినే రోజులు కాదు ఇప్పుడు. ఎందుకు? ఆ కుళ్ళిపోయిన భాగంలోన క్రిములు, కీటకాలు, బ్యాక్టీరియాలు మిగతా భాగంలో ఆవరించి ఉంటాయి కళ్ళకు కనపడకుండా. అందుకని పడేస్తున్నాం. ఆ రోజుల్లో ఉండేవనుకుంటా అలాంటి పరిస్థితి. కానీ కుళాయిలో నీళ్లు తాగి ఆరోగ్యంగా ఉండే రోజు, చెరువులో నీళ్లు తాగి ఆరోగ్యంగా ఉండే రోజులు అవి. అప్పుడు మినరల్ వాటర్తో ఆరోగ్యంగా ఉండే రోజులు కాదు. ఇప్పుడు మినరల్ వాటర్ని నమ్మలేని రోజులు. ఇప్పుడు బాటిల్లో మినరల్ వాటర్ ఇది ఎంతకాలం అయింది దీన్ని అని చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇది శ్రేష్టమా కాదా? ఈ మధ్యన ప్యాకెట్లు బ్యాన్ చేశారు. ఆ ప్యాకెట్లో పురుగులు ఉండేవి. ఎందుకంటే బస్తాలు వెయిటింగ్ తయారు చేసి పెట్టేవారు ప్యాకెట్ బ్యాగులో. అవి అమ్మకాలు అవ్వకపోతే నీళ్ళు కుళ్ళిపోతూ ఉండేవి. ఇప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డల బాటిల్లో నీటిలో నమ్మకాలు ఉండలేదు. ఏదో తాగేస్తున్నాం అంతే, ఓ తృప్తి. రోజులు అలా మారిపోయినాయి. అందుచేత దేవుని బిడ్డలారా, నీలో ఈ ఫలం ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డవు. ఈ ఫలం కోసమే నీకెంత శ్రద్ధ తీసుకున్నాడు. రక్షణ అనే నామను ఎక్కించడానికి, రక్షణ వాడని ఎక్కించడానికి నీకు టికెట్ ఇచ్చాడు. నీ టికెట్ని నలిపి పడేసుకుంటున్నావా? నీ టికెట్ని చింపి పడేస్తున్నావా? నీవు క్రైస్తవుడు అయ్యావంటే పరలోకానికి టికెట్ పొందుకున్నావు. ఈ టికెట్ని నీవు భద్రంగా దాచుకున్నప్పుడు ఆ నావికుడికో ఆ విమాన శాఖ వారికి చూపిస్తే నేను ఎక్కించుకుంటాడు ఆ విమానం కానీ నావ కానీ. ముందుగా కొనుక్కుంటున్నాం, ఇప్పుడు అడ్వాన్స్గా కొనుక్కుంటున్నాం టికెట్లు. సరిగ్గా విమానం ఎక్కేటప్పటికి నీ టికెట్ కనబడకపోతే, అయ్యా నేను కొన్నానండి టికెట్ కనబడట్లేదంటే దానికి ఏమీ జవాబు చెప్పరు వాళ్ళు. నీ పరిస్థితి పరలోకంలో కూడా ఇంతే. నువ్వు బాప్తిస్మం పొందుకునే టికెట్ సంపాదించుకున్నావు. ఈ టికెట్ని నీవు దుర్వినియోగం చేసి ఈ ఫలాలు కుళ్ళిపోయేలా, నీలో ఉన్న ఫలాలు కుళ్ళిపోయేలా చేస్తున్నావు. నీకు ప్రేమ లేకుండా చేసుకుంటున్నావు, సంతోషం లేకుండా చేసుకుంటున్నావు, సమాధానం లేకుండా చేసుకుంటున్నావు. ఈ ఫలాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన ఈవులు నీలో ఉండకుండా కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం, అసూయ, వేరే వాళ్ళ మీద దాడి చేయటం, వేరే వాళ్ళని ఆశించడం, వేరే వాళ్ళని పాడు చేయటం, పరాయి స్త్రీని ఆశించటం, పరాయి పురుషుని ఆశించటం, మద్యపానాన్ని నీవు పాడవుతుండే కాకుండా ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి వాళ్ళకి కూడా మద్యాన్ని పోయించటం, ఒకటా రెండా లెక్కలేనన్ని కార్యాలతో నీలో ఉన్నటువంటి టికెట్ని చింపేసుకుంటున్నావు, పడేసుకుంటున్నావు, పోగొట్టుకుంటున్నావు. విశ్వాసి, ఈరోజు నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారలారా, నీకు ఇవ్వబడిన రక్షణ, నీలో ఫలాలను పోగొట్టుకున్నావు గనుక ఆ రక్షణ వేరే వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. గ్రామాలు రక్షింపబడుతున్నాయి.
ప్రాంతాలు రక్షింపబడుతున్నాయి. రక్షణకు సిద్ధంగా ఉంటున్నారు. పుట్టుక క్రైస్తవుడు అయిన నీవు నీ క్రైస్తవ్యాన్ని మంట కలుపుకుంటే, క్రీస్తు ప్రేమను ధరించుకోకుండా జీవిస్తూ ఉంటే, నిన్నగాక మొన్న రక్షణ పొందుకున్నవారు నీకు మార్గం చూపేవారు అవుతున్నారు. తిరిగి నీ ద్వారా రక్షింపబడిన వారే నీకు రక్షణ మార్గం చూపించే పరిస్థితి వస్తుంది. సామెత ఉందండి, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందంట. ఆ స్థితికి నువ్వు తెచ్చుకుంటున్నావు. ఆ స్థితికి తెచ్చుకున్నావు విశ్వాసి. ఈ వాక్యం విన్న తర్వాత నీ తండ్రి ఆశించే ఫలాలు ఇవ్వడానికి ఇప్పుడే సిద్ధపడు. నీ తండ్రి ఆశించిన ఫలాలు నీలో ఎందుకు లేవో పరీక్ష చేసుకొని ఆ పరీక్షలో గెలువు, ఆ పరీక్షలో విజయం సాధించు. దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉండాలని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యమైన వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, యేసుప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, రక్షక విత్తబడిన వాక్యం 30 60 100 ఫలింపచేయండి. ఫలాలు లేకుండా జీవిస్తున్న ఈ లోకం ఈ వాక్యం విన్న తర్వాత ఫలభరితమైన వారిగా మార్చమని వేడుకుంటూ వాళ్ళ జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపచేయండి. వీళ్ళు తెలిసి తెలియచేసిన పాపాలు క్షమించండి, దోషాలు మన్నించండి, ఇక్కడి నుంచి తప్పించి మేలుతో తృప్తిపరచండి. ఎట్టి వ్యాధి రోగం బిడ్డలో ఉంటే యేసు నామమున స్వస్థత కలుగునుగాక. అలాగే వీరి అప్పుల ఇబ్బందులు తీసివేసి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమునిమ్మని జీవము గల యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా కూడి ఉన్న మీకు, మీ దీన కుటుంబాలకు, మీ సమస్తానికి తోడై ఉండను గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.